శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం శ్రీగిరిలో ఎన్నికల ప్రచార రథంలో వచ్చిన ఆయన్ని అధికారులు అడ్డుకున్నారు. దేవాదాయ చట్ట ప్రకారం ప్రచార వాహనంలో ఆలయ పరిసరాల్లోకి రాకూడదని, ప్రచారం చేయకూడదని తహసీల్దార్ గుర్రప్ప, ఎస్ఐ లక్ష్మణరావు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగారు. అన్ని అనుమతులు ఉన్నా ఎలా అవుతారని ప్రశ్నించారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం శ్రీగిరిలో ఎన్నికల ప్రచార రథంలో వచ్చిన ఆయన్ని అధికారులు అడ్డుకున్నారు. దేవాదాయ చట్ట ప్రకారం ప్రచార వాహనంలో ఆలయ పరిసరాల్లోకి రాకూడదని, ప్రచారం చేయకూడదని తహసీల్దార్ గుర్రప్ప, ఎస్ఐ లక్ష్మణరావు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా ఎలా ఆపుతారని ప్రశ్నించారు. ఇది రెవెన్యూ ల్యాండ్, ఇది కాదు ఎక్కర్లేదు. మాకు పర్మిషన్ ఇచ్చినారు, ఆర్మో గారు ఇచ్చినారు, మీరు చెప్పలేదా మాకు? అవన్నీ కాదు. లక్ష్మణరావు ఆగని మీరు ఎందుకు కలుస్తున్నారు? నువ్వు రాసి నాకు పోతా, నువ్వు రాసి నీ మీదనే కంప్లైంట్ పెడతా. నేను తిరగనీయను, నువ్వు రాసి బా. నాకు ప్రచారతానికి అన్ని ఎవరవుతున్నాయి నీకు? ఎవరు చెప్పినా నీకు? నువ్వు రాసి పోయా. నాకు నువ్వు అది పెట్టుకోవద్దని రాసి నీ మీదనే కంప్లైంట్ చేస్తారు. ఎవరో చేయని, మాకు సంబంధంలే. మేము పోవాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడేదే. నువ్వేమన్నా కంప్లైంట్ చేసుకొని పో, కేసు బుక్ చేసుకోపో. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం శ్రీగిరిలో ఎన్నికల ప్రచార రథంలో వచ్చిన ఆయన్ని అధికారులు అడ్డుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లక్ష్మి, నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచార పర్వాన్ని నిర్వహించారు. ఇదే నేపథ్యంలో ప్రచార రథానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో మరియు స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఫోటో రెండుటిని ప్రచార రథానికి అతికించి ఆ ప్రచార రథం చేస్తుండగా, శ్రీగిరి వీధిలో ప్రచారం చేస్తుండగా తహసీల్దార్ గుర్రప్ప మరియు ఎస్ఐ లక్ష్మణరావు ఇద్దరు కలిసి ఇది ఈసీ నిబంధనలకు విరుద్ధము, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఎలాంటి రాజకీయ ప్రచారాలు ఈ ప్రాంతంలో చేయకూడదు, ఈ ప్రాంతం అంతా నిషిద్ధమైన ప్రాంతము, ఈ ప్రాంతంలో ప్రచారం చేయడం వలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పి గతం నుంచి ఎన్నో దశాబ్దాల కాలంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది. ఇదే నేపథ్యంలో ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి తన ప్రచార రథం తీసుకొని శ్రీగిరి పురువదలను ప్రచారం నిర్వహించారు. ఇదే నేపథ్యంలో ఈ ప్రచారాన్ని అడ్డుకున్న తహసీల్దార్ గుర్రప్పను, ఎస్ఐ లక్ష్మణరావుపై స్థానిక ఎమ్మెల్యే కూడా తీవ్ర మండిపడ్డారు. ఎందుకు తమ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు? ప్రచార రథం అనగానే ఇది ప్రచారానికి సంబంధించిన రథం అని, ఇందుకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ తో కూడా స్పష్టమైన అనుమతి తీసుకున్నానని చెప్పి స్థానిక తహసీల్దార్ పై, గుర్రప్పపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో తమ ప్రచార రథాన్ని అడ్డుకుంటే కింద ఆర్వోకు ఫిర్యాదు చేస్తానని చెప్పి వారిని హెచ్చరించడంతో ప్రస్తుతం వారు కూడా బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లోనే ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం క్షేత్రంలో ప్రచార రథానికి సంబంధించిన పూర్తి సమస్య సున్నితంగా మారిందనే అంశం తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో స్థానిక భక్తులు కూడా ఇలాంటి ప్రచార రథాలను శ్రీగిరి వీధుల్లో ప్రచారం చేయకూడదని చెప్పి భక్తులు కూడా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే నేపథ్యంలోనే భక్తులకు సంబంధించిన ఫిర్యాదులు తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వరలక్ష్మి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.